కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని ఉట్సా రంగపల్లి పంచాయతీ మద్దిగూడ గ్రామానికి చెందిన ఆత్రం బాపు 3 సంవత్సరాల నుండి పెన్షన్ డబ్బులు రాక నానా ఇబ్బందులు పడుతున్నాడు. వయసు పెరిగిపోవడంతో తన పనులు తాను చేసుకోవడం లేదు. అయితే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొన్నా కూడా సాజావుగా వస్తున్న పెన్షన్ను పంచాయతీ కార్యదర్శి చౌదరి రాకేష్ చనిపోయాడు అని రాయడంతో పెద్దయిన పెన్షన్ ఆగిపోయింది. గత ప్రభుత్వంలో మండల జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెన్షన్ వచ్చేలా చేయాలని బాధితుడు తన ఆవేదనను మీడియాతో వెళ్లిబుచ్చుకున్నాడు. టీవీ న్యూస్ ఛానల్కి నా పేరు దుర్గం శరత్ చంద్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీరో బెజ్జూర్ మండలంలోని గల ఉట్సా రంగపల్లి గ్రామం మద్దిగూడ గ్రామస్తులతో ఉన్నాం. ఈ తాతని చూస్తే అయితే చాలా వయసు కూడా ఎక్కువ ఉన్నది. మన ఈ పింఛన్ రాగానే మన ఉట్సా రంగపల్లి కార్యదర్శి చనిపోయినట్టు పేరు తీయడం జరిగింది. ఇది RP7 టీవీ న్యూస్ ఛానల్ దృష్టికి రావడంతో గ్రామస్తులతో ఉన్నాం. వివరాలు కోరుకుందాం. చెప్పండి అన్నయ్య, తాత ఎవరు, సమస్య ఏంది? ఈయన ఆత్రం బాబు మద్దిగూడ గ్రామం. ఈయనకు ఇంతకుముందు ఎంత 75 రూపాయల నుండి కూడా ఈయనకు పెన్షన్ వస్తుండే. 75 రూపాయల నుంచి 75 రూపాయల నుండి పెన్షన్ వస్తుండే. అప్పటి నుండి మార్గ మధ్యంలో ఏం చేసిన రేంకతో సంబంధిత అధికారులు మరి ఈయన పేరును తొలగించారు. ఎవరు? కార్యదర్శి సంబంధిత అధికారులు అని చెప్పంటే దానికి అందరు కూడా వస్తారు. ఈయన పేరును తొలగించి ఇప్పటి వరకు ఆయనకు ఎటువంటి కలెక్టర్ దగ్గర సంబంధిత ఎంపీడీఓ మండల అధికారి దగ్గర తీసుకుపోయినా కూడా మేము అది చేస్తాం ఇది చేస్తామని ఇప్పటి వరకు కూడా ఆయనకు ఎటువంటి న్యాయం అయితే జరగట్లేదు. దయచేసి ఇప్పటికైనా కూడా ఈయనకు అన్ని విధాల ఏ విధంగా అయినా కూడా ఆయనకు సాయం చేసి ఆయనకు సంబంధిత అధికారులు మేము మరి పదే వాళ్ళందరినీ కూడా కోరుతున్నాం. ఏంటంటే ఆయనకు సంబంధిత ప్రభుత్వం నుండి ఇప్పుడు మాకు సంబంధించిన ఒక కొత్తగా ఎమ్మెల్యే వచ్చారు, డైనామిక్ యంగ్ స్టార్ ఎమ్మెల్యే ఇప్పుడు హరీష్ బాబు గారు వచ్చారు. కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా ఆయనకు పెన్షన్ ఇచ్చి ఆయన అన్ని విధాలు ఆయనకు సహాయ సహకారాలు అందించి ఆయనకు పెన్షన్ వచ్చే విధంగా చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ పేరు ఎప్పుడు తీసేసిండు తాతది? 2020లో తీసేసారు. అంటే క్యాండిడేట్ బతికి ఉన్నా చనిపోయినట్టు, క్యాండిడేట్ బతికున్నా కూడా చనిపోయినట్టుగా చేసి ఆయన పేరు తొలగించారు. ఎందుకు తొలగించారు అనేది ఇప్పటి వరకు అయితే మాకు కూడా తెలియదు. మేము చాలా తిరుగుతున్నారా ఆఫీసర్ల చుట్టూ చాలా తిరిగినాం. కలెక్టర్ దృష్టి కూడా తీసుకపోతే కూడా ఇప్పటి వరకు మేము చేపిస్తామని చెప్పి అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఏ అధికారులు కూడా ఇంకా వరకు వస్తలేదు. ఏ అధికారులు కూడా ఇప్పటి వరకు అయితే ఏం చేయట్లేదు. ఏ విధంగానైనా కానీ ఇతనికి కానీ ఈయనకు సంబంధించిన ఎటువంటి ఈ స్థానంలో ఉన్న వారికి కూడా అందరికీ న్యాయం జరగాలని చెప్పి మేము ఇప్పుడు మా ఎమ్మెల్యే తరపు నుండి మేము కోరుకుంటున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు మద్దిగూడ గ్రామంలో కూడా ఎటువంటి మా ఎమ్మెల్యే గారికి కూడా మేము పదే ఏంటంటే మేము ఒక వినిపించుకునేది ఏంటంటే మా ఊళ్ళో చిన్న సమస్యలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మాకు మేజర్ సమస్య ఒకటి ఏది సైడ్ డ్రైన్ అని చెప్పి ఒకటి, ఇంకొకటి సీసీ వర్క్ అని. మాకు ఇంత గ్రామ పంచాయతీలు ఉండి కూడా మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఇప్పటికైనా మా గ్రామం ఇప్పుడు ఏది ఊడ్సూరంగపల్లి గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ కూడా మాకు ఇప్పటి వరకు ఎటువంటి న్యాయానికైతే మేము నోచుకోలేదు. ప్రస్తుత ఈ ఎమ్మెల్యే వచ్చినప్పటి నుండి అయినా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అందరి అధికారుల తరఫున మేము కోరుకుంటున్నాం. ఇదేనా ఆత్రం బాబు ఆధార్ కార్డా? ఇదే మా నాన్నది. ఏముంది సమస్య? ఏముంది ఇక్కడ? సమస్య 2020 నుంచి కట్ అయ్యింది పింఛన్. అంతకుముందు వచ్చిందా? అంతకుముందు వచ్చింది 75 రూపాయల నుంచి వచ్చింది. 75 రూపాయల నుంచి పింఛన్ వస్తుంది తాతకు? అవును. వస్తే 2020లో పేరు తొలగించిందా? పేరు తొలగించిండు. ఓట్లకేమో తీసుకెళ్ళిండు. అంటే ఓటు వేయడానికి తీసుకుపోయిండు. ఓటు వేసిండు. ఇప్పుడు పింఛన్ వస్తలేదు. పింఛన్ వస్తలేదా? వస్తే చనిపోయినట్టు చేసేసి చనిపోయినట్టు పేరు తొలగించిండు. మీ డాడీయా? మా డాడీ. మా డాడీకి సమస్య ఏముంది? సమస్య పింఛన్ వస్తలేదు. ఆయన పింఛనా? అది ఇంతకుముందు వచ్చేది 2001 నుంచి కట్ అయింది. ఏమైంది నీకు? పింఛన్ వస్తలేదా? నీ సమస్య ఏంది? నీకు మధ్యలో వస్తుండేనా పింఛన్?
రాంగా పేరు తీసేసిండ్లా? ఎవరు తీసేసింది? వీళ్ళే కార్యదర్శి ఇంకొకరు కార్యదర్శి రాకేశా? రాలే కొంత వచ్చింది ఆ. ఆయనకి నీ చచ్చిపోయిన రాసేసి నువ్వు చచ్చిపోయినట్టు తీసేసిండ్లా? బతికి ఉండంగానే నువ్వు చచ్చిపోయినట్టు నీ పేరే తీసేసిండ్లా? పోయిన బంద్ అయింది. నువ్వు ఎంపీ వాళ్ళకి అందరికి చెప్పినావా? కలెక్టర్ సార్ దగ్గర పోయినావా? పోయినా కానీ ఇప్పటి వరకు నీకు మళ్ళీ ఎవరు ఇంకెవరు చేస్తలేరు నీ మీద? లేదు